ప్రణతిని పెళ్లి చేసుకోబోయేవాడు ప్రణతి కోసం వెతుక్కుంటూ అలా వస్తూ ఉంటాడు. మొత్తం అన్ని రూమ్‌లు వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కనిపించకపోవటంతో ఎక్కడ ఉంది ఈ అమ్మాయి అని చెప్పేసైతే అనుకుంటూ ప్రణతి రూమ్‌లోకి వచ్చి ప్రణతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈ ఫిగర్ ఇంత అదిరిపోయింది. నాకు చాలా బాగా నచ్చేసింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అయినా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఇప్పుడు ప్రపోజ్ చేద్దామన్నా సరే ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ కూడా తీసుకొని రాలేదు. ఆ ఫ్లవర్ తీసుకొని వచ్చి నా గుండెల్లో నీకు గుడి కడతాను అని ప్రపోజ్ చేయాలని ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నేను ఎలాగైనా సరే ఇప్పుడు ప్రపోజ్ చేయాలి. ఫ్లవర్ తేకపోతేనేమి నేను ఇప్పుడు ఎలాగైనా సరే ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసేసి బయటికి వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ప్రణతి రూమ్‌లోకి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అవని వచ్చి "ఏయ్! ఎవరు నువ్వు? అలా నేరుగా రూమ్‌లోకి వెళ్తున్నావేంటి?" అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అబ్బాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈవిడ చూసేసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే అవును ఎవరు నువ్వు? ఇంతకీ ఎందుకు అలా రూమ్‌లోకి వెళ్తున్నావు? అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అతను అయితే నేను వాష్‌రూమ్ కోసం అని చెప్పి ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే నువ్వు వాష్‌రూమ్‌కి వెళ్తున్నావా? బయటనే ఎవరు అడిగినా సరే చెప్తారు వాష్‌రూమ్‌లు ఎక్కడ ఉన్నాయి అని. నువ్వు నేరుగా ఈ రూమ్‌లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అబ్బాయి మాత్రం అదేంటండి ఇంట్రాగేషన్ చేస్తున్నట్లుగా అన్ని క్వెషన్స్ అలా అడుగుతూనే వస్తున్నారు. అసలు నేను ఎవరో మీకు తెలుసా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఎవరు నువ్వు? అదే కదా నేను కూడా అడుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం నేను ఎవరా? ఇది ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేనెవరో మీకు బాగా పూర్తిగా అర్థమవుతుంది. అప్పటి వరకు మా నాన్నగారు చెప్పొద్దన్నారని నేను చెప్పటం లేదు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరో నువ్వు మర్యాదగా చెప్తావా లేదా? అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అబ్బాయి మాత్రం అవును నేను ఈవిడకి చెప్పేస్తేనే చాలా మంచిది. ఇక్కడి నుండి ప్రశాంతంగా తప్పించుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ నేను ఎవరు అంటే అని చెప్పేసి అయితే చెప్పబోతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఎందుకురా నువ్వు ఇక్కడ ఉన్నావు? మర్యాదగా పదరా అని చెప్పేసి అయితే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అవని అయితే షాక్